బిగ్ బాస్ సీజన్ 8 లో 13వ వారం ఎలిమినేషన్ లో భాగంగా పృథ్వీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక పృథ్వీ ఎలిమినేట్ అయిన తర్వాత నిఖిల్ కోసం చాలా అంటే చాలా ఏడ్చాడనే చెప్పాలి. ఎందుకంటే పృథ్వీ తను ఎలిమినేట్ అవుతున్నానని బాధ కన్నా నిఖిల్ ను వదిలి వెళ్తున్నాననే బాధ ఎక్కువైపోయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ స్టేజ్ మీద హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇదే సమయంలో హోస్ట్ నాగార్జున గారు మరి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడేద్దామంటే మాట్లాడదాం సార్ అంటూ చెప్పుకొచ్చారు. మరి నిఖిల్ గురించి ఏం చెప్తావు అంటే, నిఖిల్ నా జిగిడి జాంది సార్, అంతేకాదు సార్, నిఖిల్ నన్ను చాలా దగ్గరుండి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక నాన్నలా, ఒక అమ్మలాగా అన్ని బంధాలు కలిపితే మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ బంధానికి నిఖిల్ అనే చెప్పాలి సార్. నేను ఎప్పుడైనా సరే తప్పటడుగు వేస్తే దాన్ని నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావురా అని గ్రహించి మరీ నాకు చెప్పేవాడు సార్. ఇంకొక విషయం, చాలాసార్లు గౌతమ్ ఒక పాయింట్ రేస్ చేసేవాడు. పృథ్వీ చాలాసార్లు మాటలు వదిలినా సరే నువ్వెందుకు నామినేషన్ చేయలేదు బ్రో అంటూ నిఖిల్ని ఒకనొక టైంలో కడిగి పాడేశారు సార్ గౌతమ్ వాళ్ళు. కానీ ఆ వెనకాల ఏం జరిగిందనేది వాళ్ళకి తెలియదు కదా. నేను ఎప్పుడైతే మాటలు వదిలిన సందర్భంలో గొడవలు జరిగాయి ఆ హౌస్లో, ప్రతిసారి కూడా నిఖిల్ దాని గురించి ఎంత మోటివేషన్ చేశాడంటే మీరు నమ్మరు సార్. ఆ రోజు అవినాష్తో నేను వాడు వీడు అన్నందుకు తప్పురా, అలా మాట్లాడకూడదు. మనం ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో పృథ్వీ, మన వల్ల ఎవరు కూడా బాధపడకూడదనని ప్రతిసారి నన్ను మోటివేషన్ చేస్తూ వచ్చాడు కాబట్టే నాలో ఉన్న కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోగలిగాను సార్. నిజంగా నాకు కోపం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కానీ అలాంటిది అన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకున్నాను అంటే దానికి సహకరించింది ఓన్లీ నిఖిల్ అనే చెప్పాలి సార్. ఏదేమైనా సరే నా ఫ్రెండ్ నిఖిల్ గాడు లాగా హౌస్లో ఎవ్వడూ లేడు సార్. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకొని నటిస్తున్నారు. ఇంకా 2 వారాలే కదా సార్ ఉన్నాయి. ఈ 2 వారాల్లో ఏంటనేది తెలుస్తుంది. అరే నిఖిల్, నువ్వు ట్రోఫీ తీసుకొని రారా, ఒక్కొక్కడికి చెప్దామంటూ గౌతమ్కి అయితే ఇంటి ఎలాగైనా ఈ సీజన్ విన్నర్ మా నిఖిల్ గాడని. మరి మొత్తానికి బిగ్ బాస్ స్టేజ్ మీద పృథ్వీ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి? ఏదేమన్నా సరే ఇంకొక మాట కూడా చెప్పాడు, నేను హౌస్ నుండి వెళ్ళిపోతున్నానని నాకు బాధ కన్నా నిఖిల్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది సార్. నేను వెళ్ళిపోతే వాడిని అంత బాగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు సార్ అంటూ పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఈ రోజు ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇక ఇందులో భాగంగా పృథ్వీ ఏవికైతే త్రిబులర్ సాంగ్ మరీ వేసి మరీ వీళ్ళ ఫ్రెండ్షిప్ ని చాలా గొప్పగా చూపించారనే చెప్పాలి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.